ఒకానొక సమయంలో గంధర్వలోకంలో చంద్రిక అనే ఒక గంధర్వ కన్య ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఆమె అందానికి తానే మురిసిపోయేది. తన అందం గురించి అందరికీ గొప్పలు చెప్పుకునేది. తన అందం వల్ల తనకు వచ్చిన పొగరుతో పెద్దవాళ్ళకి గౌరవమిచ్చేది కాదు. ఎవ్వరినీ లెక్క చేసేది కాదు. పేరుకే గంధర్వ కన్య అయినా కూడా ఎలాంటి దైవగుణములు లేకుండా రాక్షస గుణమును ప్రదర్శించేది. చూసావా నందిని, నా అందం నా అందం ముందు రంభ, ఊర్వశి, మేనకలు కూడా దేనికి పనికిరాడు. ఆ ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకలకు బదులుగా నన్ను పంపి ఉంటే నా అందంతో చిటికెలో ఋషుల తపస్సుకు భంగం కలిగించేదాన్ని. అలా అందరితో గొప్పలు చెప్పుకునేది. నువ్వు అందంలో రంభ, ఊర్వశి, మేనకలకు సమానం కావచ్చు, కానీ నీకు నాట్యం రాదు. నాట్యంలో వాళ్ళతో ఏమాత్రం సరిదూగవు అని తన స్నేహితురాలు గంధర్వకన్య అయినటువంటి చంద్రికతో అంటుంది. దానికి గంధర్వకన్య అయిన చంద్రిక ఇలా సమాధానమిస్తుంది. నాకు నాట్యం రాకపోయినా నా అందంతో నేను చేసే కుప్పిగంతులు కూడా ఋషుల మనస్సుని నా వైపు మళ్ళేలా చేస్తాయి. అయినా నీకు నా అందాన్ని చూసి అసూయ కలుగుతుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అలా తనకు నాట్యం రాకపోవడం తన అందం ముందు పెద్ద లోపమే కాదని నందినితో అంటుంది. అలా తనకు నాట్యం రాకపోయినా కూడా తన అందంతో ఋషుల మనస్సుని తన వైపు మళ్లించుకుంటానా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవడానికి అక్కడ నుండి బయలుదేరుతుంది. తపస్సు చేసే ఋషులు ఎక్కడైనా ఉన్నారేమో చూద్దామని వెతుకుతూ ఆకాశ మార్గంలో చంద్రిక బయలుదేరుతుంది. అలా వెళ్తుంటే కింద తనకు ఒక చిన్న నీటి కొలను కనిపిస్తుంది. ఆ కొలనులో తన అందాన్ని చూసుకుందామని కిందకు దిగుతుంది. ఆహా, ఏమి నా అందము! నా అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. అలా ఆ నీటి కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన అందాన్ని పొగుడుకుంటూ సంతోషపడుతుంది. అలా కాసేపు తన అందాన్ని చూసుకున్న తర్వాత అక్కడ నుండి బయలుదేరుతుంది. అలా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుంటే నేల మీద అడవిలో ఒక మహారాజు శివుడి గురించి ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. తనకు అంతగా నాట్యం రాకపోయినా కూడా కేవలం తన అందంతో ఆ మహారాజు మనస్సుని చెదరగొడతానా లేదా అని కిందకు దిగుతుంది. ఓ మహారాజా, దేనికోసం నీ తపస్సు? జగదేక సుందరి అయినా ఈ చంద్రిక నీ కళ్ళ ముందు ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నీ తపస్సు పూర్తి కాకుండానే ఈ గంధర్వ కన్య నీకు దర్శనమిచ్చింది. ఒక్కసారి చూడు. అలా తన తీయని స్వరంతో మాట్లాడుతుంది. అయినా ఆ మహారాజు కళ్ళు తెరవకపోయేసరికి తన నాట్యాన్ని ప్రదర్శిస్తుంది.
అలా చంద్రిక నాట్యం చేస్తూ తన చెయ్యి తపస్సు చేస్తున్న ఆ మహారాజు ముఖానికి తగిలేసరికి ఆ మహారాజు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి మనస్సులో ఇలా అనుకుంటాడు. ఆహా, ఏమి ఈమె అందము! ఎవరు ఈ దేవకన్య? ఈ అడవిలోకి ఎలా వచ్చింది? అలా తపస్సు చేస్తున్న ఆ మహారాజు తన తపస్సునే మరిచిపోయి చంద్రిక అందానికి మంత్రముగ్ధుడై తనతో ఇలా మాట్లాడుతాడు. ఓ సుందరి, ఎవరవు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. నువ్వు దేవకన్యవా? నా కోసమే వచ్చావా? నన్ను పెళ్లి చేసుకో. ఇద్దరం కలిసి ఈ అడవిలో సంతోషంగా ఉందాము. నీకోసం, నీ అందం కోసం ఏమైనా చేస్తాను. నన్ను పెళ్లి చేసుకో. భూమి మీద ఇంతవరకు నీ అంత అందమైన కన్యను నేను చూడలేదు. ఈ అడవిలో తోడు లేకుండా ఒక్కదానివే ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? అలా తపస్సు చేస్తున్న ఆ మహారాజు ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయి చంద్రిక అందాన్ని పొగుడుకుంటూ తనని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతాడు. దానికి చంద్రిక తాను దేనికోసం వచ్చానో, తనకు నాట్యం రాకపోయినా కేవలం తన అందంతో ఒక ఋషి తపస్సును ఎలా భంగం చేయగలనో చూద్దామని వచ్చానన్న విషయాన్ని ఇలా చెబుతుంది. నేను గంధర్వ సుందరి చంద్రికను. నా అందంతో మీ తపస్సును భంగం కలిగించాలని ప్రయత్నం చేశాను, సఫలమయ్యాను. అలా ఆ గంధర్వ కన్య చంద్రిక మాటలతో ఆ మహారాజుకు తాను తపస్సు చేస్తున్నానన్న విషయం గుర్తుకు వస్తుంది. గుర్తుకు వచ్చి తన తపస్సుకు భంగం కలిగిందని కోపంతో రగిలిపోతాడు. ఎంత ఘోరం చేశావు! యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని, సైన్యాన్ని కోల్పోయాను. మళ్ళీ వాటిని తిరిగి పొందడానికి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని తపస్సు చేస్తుంటే నువ్వు వచ్చి నీ అందంతో నా తపస్సుని భంగం చేశావు కదా. కేవలం నీ అందాన్ని పరీక్షించుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి చేస్తున్న నా తపస్సుకు భంగం కలిగించావు. ఏ అందంతో అయితే నువ్వు ఇంతగా విర్రవేగుతున్నావో ఆ అందం ఇకపై నీకు ఉండదు. ఈ అందాన్ని పూర్తిగా కోల్పోయి ఒక పిశాచివై అడవిలో ఆకలితో అలమటిస్తూ జంతువులను తినుకుంటూ బ్రతుకుపో. అలా తన తపస్సుకు భంగం కలగడంతో మహారాజు తనకు శాపాన్ని పెడతాడు. ఆ శాపంతో చంద్రిక భయంతో గజగజ వణికిపోతుంది. వణికిపోయి అక్కడే నిలబడి ఏడుస్తుంది. కానీ ఆ మహారాజు ఏమాత్రం కనికరించకుండా చంద్రికను అక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పి మళ్ళీ తిరిగి తపస్సు కోసం శివలింగం ముందు కూర్చుంటాడు. ఓ పిశాచి, ఏడ్చింది చాలు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆ మహారాజు పిశాచిలా మారిన చంద్రికను వెళ్ళిపొమ్మంటాడు. అలా పిశాచిలా మారిన చంద్రిక అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహారాజు తిరిగి తపస్సులో కూర్చుంటాడు. అలా పిశాచిలా మారిన గంధర్వ కన్య ఆకలితో అడవిలో తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతుంటే ఒకచోట కుందేలు కనిపిస్తుంది. ఆ కుందేలును పట్టుకొని పొదల చాటుకు తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళి ఆ కుందేలును తిని తన ఆకలిని ఆ రోజుకు తీర్చుకుంటుంది. అలా ఆ గంధర్వ కన్య ఆ మహారాజు శాపం పెట్టినట్లుగానే పూర్తిగా పిశాచిలా మారిపోయి అడవి జంతువులను పట్టుకొని తింటూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆ పిశాచికి తినడానికి ఒక్క జంతువు కూడా దొరకదు. అప్పుడు
ఆకలితో అలమటిస్తూ అటూ ఇటూ తిరుగుతూ తినడానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆకలితో అలమటిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఆహారం కోసం వేరే చోటుకి వెళ్ళుదామని అక్కడ నుండి బయలుదేరుతుంది. అలా బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి అగ్నిబేతాళుడు ఉండేటువంటి గుహలోకి ఏదైనా ఆహారం దొరుకుతుంది కావచ్చు అని ఆ గుహలోకి ప్రవేశిస్తుంది. ఆ పిశాచి గుహలోకి వస్తున్న విషయం లోపల ఉన్న అగ్నిబేతాళుడికి తెలిసిపోతుంది. హే, ఎవరు నువ్వు? నాకు తినడానికి ఏదైనా ఆహారం ఇవ్వు, లేకుంటే నేను నిన్నే తింటాను. హహహహ. ఈ భూమి మీద అందరికంటే శక్తివంతమైన మాంత్రికుడిని, అగ్నిబేతాళుడిని, నువ్వే నన్ను తింటావా? నీ సమస్య ఏంటో చెప్పు, సాధ్యమైతే దాన్ని పరిష్కరిస్తాను. అలా ఆ అగ్నిబేతాళుడు చెప్పడంతో పిశాచి రూపంలో ఉన్న గంధర్వ కన్యకు కాస్త సంతోషం కలుగుతుంది. నేను ఒక గంధర్వ కన్యను, చాలా అందగత్తెను. నా అందంతో ఒక మహారాజు తపస్సును భంగం చేశానని అతను నన్ను పిశాచిలా బ్రతకమని శపించాడు. ఆ రోజు నుండి ఆకలితో అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ ఈ అడవిలో తిరుగుతున్నాను. ఆ సమయంలో మీరు నాకు కనిపించారు. అలా ఆ అగ్నిబేతాళుడు ఆ పిశాచి చెప్తున్న మాటలు నిజమో కాదో తెలుసుకుందామని తన మంత్రశక్తితో చూస్తాడు. నిజంగానే ఆమె ఒక గంధర్వ కన్య. అది చూసి అతను మనసులో ఇలా అనుకుంటాడు, ఆహా, ఏమి ఈమె అందము! ఇంతటి అందగత్తెను నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈమెకు శాప విమోచనం ఎలాగైనా కలిగించి ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. అలా తన గంధర్వ రూపాన్ని చూసిన ఆ మాంత్రికుడు మనసులో అనుకుంటాడు, నీకు పిశాచి నుంచి శాప విమోచనం నేను ఒక్క 15 రోజులు మాత్రమే కలిగించగలను. ఒక్క 15 రోజులు నీకు నేను నీ గంధర్వ రూపాన్ని తిరిగి ఇవ్వగలను. కానీ శాశ్వతంగా నువ్వు నీ రూపాన్ని పొందాలి అంటే, శాప విమోచనం కలగాలంటే ఒక 5 పురుషులను తీసుకువచ్చి భైరవీమాతకు బలి ఇస్తే నీకు శాశ్వతంగా శాప విమోచనం కలుగుతుంది. కానీ ఒక్క షరతుకు నువ్వు ఒప్పుకుంటే నేను నీకు సహాయం చేస్తాను. నీకు ఈ పిశాచి రూపం నుంచి శాప విమోచనం కలిగిన తర్వాత, నువ్వు నీ గంధర్వ రూపాన్ని పొందిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. దానికి పిశాచి రూపంలో ఉన్న ఆ గంధర్వ కన్య ఇలా అంటుంది, సరే, నీ ఒప్పందం నాకు అంగీకారమే. కానీ నేను 5 పురుషులను ఒకేసారి ఎలా తీసుకురాగలను? ఒకేసారి తీసుకువచ్చి ఒకేసారి బలి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? నేను ఒక్కొక్కరిని మాత్రమే తీసుకురాగలను. 5 తీసుకురావడం అసాధ్యమైన పని. అలా ఆ పిశాచి అనడంతో అగ్నిబేతాళుడు తన మంత్రశక్తితో 5 మట్టి పాత్రలను సృష్టిస్తాడు. దాని గురించి నువ్వు చింతించకు. ఈరోజు అమావాస్య. వచ్చే పౌర్ణమి వరకు 15 రోజుల సమయం ఉంది. ఆలోగా నువ్వు ఒక్కొక్క పురుషుణ్ణే తీసుకురా. తీసుకువచ్చిన వారిని నా మంత్రశక్తితో సజీవంగా ఈ మట్టి పాత్రలో భద్రపరుస్తాను. అలా 5 పురుషులు అయిన తరువాత నిండు పౌర్ణమి రోజు భైరవీమాతకు ఈ 5 పురుషులను ఒకేసారి బలి ఇచ్చి భైరవీమాత కటాక్షాన్ని పొందుదాం. ఆ భైరవీమాత కటాక్షంతో నీకు శాశ్వతంగా శాప విమోచనం కలుగుతుంది. దాని తరువాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం. వచ్చే పౌర్ణమి వరకు నీకు నేను
నీ అందమైన గంధర్వ రూపాన్ని ఇస్తున్నాను. ఈ అందమైన రూపంతో వెళ్ళి 5 పురుషులను తీసుకురా. అప్పుడు ఆ గంధర్వ కన్య తనకు శాప విమోచనం కలిగి తన అందమైన గంధర్వ రూపం మళ్ళీ తిరిగి వస్తుందని భైరవీ మాతకు 5 పురుషులను బలి ఇవ్వడానికి వాళ్ళని తీసుకువద్దామని అక్కడ నుండి బయలుదేరుతుంది. పిశాచి రూపం నుండి తన అందమైన గంధర్వ రూపాన్ని పొందిన తర్వాత చంద్రిక అగ్నిబేతాళుడి గుహ నుండి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి అక్కడ నుండి ఒక గ్రామానికి వెళుతుంది. ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట ఆగి నిలబడి చూస్తూ ఉంటుంది. అంతలో చంద్రిక దగ్గరికి ఒక ముసలాయన వచ్చి ఇలా మాట్లాడతాడు. మా జమీందారు గారి ఇంటికి నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయివి నువ్వేనా? నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తే మా జమీందారు గారు చాలా సంతోషపడతాడు. జమీందారు ఇంటికి నాట్యం చేయడానికి రావాల్సిన అమ్మాయి తండ్రి చనిపోవడంతో ఆ అమ్మాయి రాదు. అదే సమయంలో అక్కడికి వెళ్ళిన చంద్రికను చూసి ఆ ముసలాయన నాట్యం చేసే అమ్మాయి తనే అని అనుకుంటాడు. ఇదే సరైన అవకాశం అనుకున్న చంద్రిక ఆ నాట్యం చేసే అమ్మాయిని తానే అని చెప్పి జమీందారు ఇంటికి వెళ్ళిపోతుంది. అవును, నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయినే నేనే. నన్ను మీ జమీందారు ఇంటికి తీసుకెళ్ళు. అలా అబద్ధం చెప్పి జమీందారు ఇంటికి వెళ్ళిన చంద్రిక ఆ 5 ఎలా బలి తీసుకుంటుందో తర్వాత భాగాలలో చూద్దాం.